వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. గతంలో గ్రామాల్లో పరిస్థితి ప్రభావం లేదా భావజాల ప్రభావంతోనో కొంతమంది తల్లిదండ్రులను విడిచిపెట్టి అడవుకెళ్లారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడున్న పేద ప్రజల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. ఆ విధంగా వెళ్ళిన వారు వాళ్ళలోనే తమ తల్లిదండ్రులు చూసుకుంటూ కాలం గడిపారు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డ ఇప్పటికైనా వస్తాడంటూ వాళ్ళలాగా గ్రామాల్లో వేచి చూస్తుంటారు. ఎవరు గ్రామాల్లోకొచ్చినా, ఎవరు బస్సు దిగినా తమ కొడుకే వచ్చాడంటూ వాళ్ళు భావిస్తుంటారు. ఆ విధంగా వెళ్ళిన వారు కొంతకాలంకి ఎప్పటికైనా వస్తారని భావిస్తున్న తల్లిదండ్రులకి వాళ్ళు అడవిలో ఎన్‌కౌంటర్ అయితే ఆ వార్త విని వాళ్ళు షాక్ అవుతుంటారు. అటువంటి పరిస్థితే ఇప్పుడు మనం చూస్తున్న పోచమ్మకి ఎదురైంది. పోచమ్మ అంటే ఆవిడ శంకరానికి కన్న తల్లి. శంకరన్న 15 సంవత్సరాల క్రితమే అడవిలోకి వెళ్లి ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ ఇటీవల ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యారు. కానీ ఎప్పటికైనా చివరి చూపుకైనా చూసుకుంటానని భావించిన ఆ తల్లికి శంకరన్న మృతదేహం చూసి తల్లడిల్లిపోయింది. కనీసం కొడుకు లేడు, కొడుకు వారసుడు ఎవరైనా ఉన్నారంటూ ఆమె భావిస్తుంది. ఆమె బాధేంటో అసలు ఒకసారి శంకరన్ ఎలాంటి పరిస్థితుల్లో అడుగుబాటు పట్టే విషయాన్ని ఆమె నుండి తెలుసుకుందాం. అమ్మా పోచమ్మ నమస్తే తల్లి. నమస్తే అయ్యా. అమ్మా నీకు నీకు నమస్తే జరిగిన అయ్యా. నమస్తే అమ్మా. నీకు జరిగిన అన్యాయం గాని, నీకు జరిగిన కష్టం గాని ఎవ్వరికీ రాకూడదని కోరుకుంటున్నాం. ఒక్కసారి శంకరన్న ఎలాంటి పరిస్థితుల్లో వెళ్లారు? వెళ్ళిన తర్వాత ఎప్పుడు నువ్వు చివరిసారిగా చూసావు తల్లి? వ్యవసాయ పని చేసుకుంటే లోన్లు పుట్టించుకొని లోన్లు తెచ్చుకుంటా పెట్టుబడి పెట్టుకున్నంత అన్నం తిరుగుతాడని అన్నం రాసి పెట్టి వెళ్ళగొచ్చిండ్రు. బ్యాంకులో లోన్లు తెచ్చుకుంటే అమ్మ అడవిలోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా వచ్చాడా కొడు మా శంకరన్న నీ దగ్గరికి? ఎప్పుడు రాలే, అసలే రాలే. ఇక పోయింది గుర్త రాలే. నీ వెనకున్న శంకరన్నతో పాటు ఇంకొక వ్యక్తి ఎవరు? ఇక్కడ నేను పెట్టుకున్న పేరు సుధాకర్. అక్కడ శంకర్ రావు అని పెట్టుకున్నాడు. మా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు మధ్యలో ఉత్తరం కూడా రాయలేదా శంకరన్న నీ కోసం? ఉత్తరం రాలే. నా పాపం కండతోనే చూడలేదయ్యా. మన ఈ శంకరన్న అడవిలోకి వెళ్ళిన తర్వాత పోలీసులు వచ్చారు మీ ఇంటికి ఎప్పుడైనా? ఎప్పటికి వచ్చిండ్రు. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వచ్చిండ్రు. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వచ్చి తిట్టేంత మళ్ళా పోలీస్ స్టేషన్ పోయి తిట్టేంత తిట్టేది, కొట్టొచ్చేది, కొట్టొచ్చి అయ్యా నా పాపం కంటతో చూస్తుంటే గండబడతలేడయ్యా, నా చెడ్డ చెవులతో ఇది ఇంటనంటే గండబడతలేదు, మాటినవతలే మంచి గండబడతలేడు అని ఏడ్చేది. బాగా ఏడ్చిన మధ్య తిట్టేది, కొట్టొచ్చేది, కదవలేదు. అడవిలోకి వెళ్ళిన కొడుకు ఎప్పటికైనా వస్తాడని భావించావు కదా నువ్వు? ఎప్పటికైనా నాకు ఆశ సానుందనయ్యా.
బీదత్రకే కాదు చేసేవాళ్ళు పోరాటం చేసేది. దొరకాలి, దొరికితే బాంచను మీకు చూతలేను, మొక్కుతలే ఇద్దరు మొక్కుతో బాంచను. నా కడుపు అట్లున్నదయ్యా, ఒక్కడే అయ్యా. బిడ్డ అయితే బిడ్డ వేయిందయ్యా, కొడుకైతే కొడుకు వేయండి. నాకు ఏడు తెచ్చిన ఆధారం లేదు. ఒక్కనాడి సముద్రంలో ఉన్నా, నాకు ఏ దారి దొరుకుతలేదు. సరే అమ్మా.